అందరికీ నమస్కారం అండి. అక్షరా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కంటెంట్ వచ్చేసి ఒకప్పుడు ఉన్నటువంటి జీఎస్టీ, ఇప్పుడు ఉన్నటువంటి జీఎస్టీ 2.0 అనే దానికి ఏంటి డిఫరెంట్, ఎలాంటి వస్తువులు తగ్గాయి అనే విషయం గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక గొప్ప మార్పు ఈ జీఎస్టీ అన్నమాట. ఈ జీఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఈ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ను తెలుగులో వస్తు సేవల పన్ను అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. ఇక ఈ జీఎస్టీ 2017 సంవత్సరం జూలై 1వ తేదీన అమల్లోకి వచ్చిందండి. అప్పటి నుంచి మనం జీఎస్టీని వస్తువుల మీద కడుతూనే ఉన్నాం. ఇప్పుడు జీఎస్టీ 2.0 అనేది వచ్చింది. ఈ జీఎస్టీ 2.0 అనేది ఒక దేశం ఒక పన్ను, అంటే ఒక దేశం ఒకే పన్ను ఒకే వాణిజ్యం అనేటువంటి నినాదంతో ఇప్పుడు జీఎస్టీ అనేది ముందడుగు వేస్తుంది. ఇది జీఎస్టీలో ఒక ప్రారంభ దశ మాత్రమే. ముందు ముందు ఈ జీఎస్టీలో అనేక రకాలుగా ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒకప్పుడు జీఎస్టీ ప్రారంభించినటువంటి దశల్లో చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదేంటంటే సర్వర్ ఇష్యూస్ కానీ, అక్కడ సర్వర్ క్రాషెస్ జరగడము, నెట్వర్క్లో లోపాలు ఉండడము, ఇలా చాలా వాటిని అధిగమిస్తూ ఇప్పుడు మనం జీఎస్టీ 2.0లోకి వచ్చాం. అంటే ఒక అడుగు ముందుకు వేసాం. అంటే ఎన్నో సవాళ్ళను అధిగమించి ఇప్పుడు ఈ దశలో ఉన్నాం. ఇంకా ముందు ముందు మనం మరింతగా అభివృద్ధి చెంది మన భారతదేశం కూడా ప్రపంచంలోనే ఒక బలమైన దేశంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక జీఎస్టీకి సంబంధించి అప్పుడున్న వస్తువులకు ఎంత జీఎస్టీ కట్టేవాళ్ళం, ఇప్పుడున్నటువంటి వస్తువులకు ఎలా ఉంది జీఎస్టీ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఒకప్పుడు జీఎస్టీ కిరాణా సామాగ్రికి సంబంధించి కొన్ని వస్తువులకు 18% ఉండేది, మరికొన్ని వస్తువులకు 15%, 12% కూడా ఉండేవన్నమాట. ఇప్పుడు కేవలం కొన్ని వస్తువులకు అసలు పన్ను రహితంగా ఉంది, మరికొన్ని వస్తువులకు కేవలం 5% మాత్రమే కడితే సరిపోతుంది. ఇక డైలీ నిత్యావసరాలకు సంబంధించి కొన్ని వస్తువులకి మనం 18% కట్టేవాళ్ళం, మరికొన్ని వస్తువులకు 12% కట్టేవాళ్ళం. కేవలం ఇప్పుడు మాత్రము, అంటే మార్పు చెందిన తర్వాత కేవలం 5% మాత్రమే మనం జీఎస్టీ కడితే సరిపోతుంది. ఇక ఆరోగ్యానికి సంబంధించి కానీ, జీవిత బీమాకు సంబంధించి ఒకప్పుడు భారీగా 18% వరకు మనం దీని మీద జీఎస్టీ కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు కట్టాల్సిన అవసరమేమీ లేదు. చూడండి, ఇది ఎంత శుభ పరిణామం అనేది కదండి. ఇది పేద మధ్యతరగతి వాళ్లకు ఈ మనకు సూపర్ గిఫ్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అన్నమాట. మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ ప్రభుత్వానికి కదండి. తర్వాత ఈ దుస్తులు, అంటే బట్టలకు సంబంధించి కానీ, చెప్పులకు సంబంధించి కానీ ఒకప్పుడు దీని మీద మనం 12% జీఎస్టీని కట్టేవాళ్ళం. ఇప్పుడు కేవలం 5% మాత్రమే జీఎస్టీ కడితే సరిపోతుంది. ఇక మందుల విషయానికి వచ్చేస్తే 12% ఒకప్పుడు కట్టేవాళ్ళము. ఇప్పుడు వాటిలో కొన్నింటిలో అసలు కట్టాల్సిన అవసరం లేదండి. మరికొన్ని మందులకు మాత్రమే, అంటే కొన్ని కేటగిరీస్లో మందులు ఉంటాయి కదా, అలాంటి వాటికి 5% జీఎస్టీ కడితే సరిపోతుంది. ఇక స్టేషనరీకి సంబంధించి ఒకప్పుడు 12% కట్టేవాళ్ళము, కొన్ని స్టేషనరీకి సంబంధించి 5% కట్టేవాళ్ళం. కేవలం ఇప్పుడు 5% కడితే సరిపోతుంది. మరికొన్నింటి స్టేషనరీ వస్తువులకు అసలు పన్ను కట్టాల్సిన అవసరం లేదు, అంటే జీఎస్టీ 0% అన్నమాట. కాబట్టి మనం హ్యాపీగా ఏదైనా తీసుకోవచ్చు. ఇక వెహికల్స్ విషయానికి వస్తే మనము కార్స్, అంటే మినీ కార్స్ కానీ, స్కూటర్స్, బైక్స్, ఇలా కొత్త కొత్తవి కొనాలని అనుకుంటూ ఉంటాం కదా. ఇది సరైన టైం అన్నమాట. ఇక్కడ జీఎస్టీలో భారీ మార్పులు అనేవి వచ్చాయి. హ్యాపీగా భారీ తగ్గుదలలు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మనం ఈ వెహికల్స్ని కూడా పర్చేస్ చేయొచ్చు. ఇదేనండి ఈ కంటెంట్ అయితే. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.